అక్క ఏంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు? ఆ రైస్‌లో వేళ్ళేంటి? ఆ పెట్టడం ఏంటి? దీన్నే అత్తేసరంటారమ్మా. అత్తేసర పెట్టి ఇదివరకి రైస్ కుక్ చేసేవాళ్ళు. తెలుసా? ఎంతమందికి తెలుసు మీకిలాగా? ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ ఎయడం కంటే ఈ అత్తేసర్లు పెడతా ఉండేవాళ్ళు. నేను మాక్సిమం అలాగే పెడతాను. నాకలాగే బావున్నట్లు అనిపిస్తది. సరే సర్లే ఇంతకీ ఏం వెలగబెడుతున్నావో చెప్పు? ఈరోజు మా మొహాన ఏం టిఫినేసావు? టిఫినా? ఈరోజు పులిహోర. పులిహోర. ఇంతకీ ఏ పులిహోర? నిమ్మకాయ, గోంగూర, మామిడికాయ లేకపోతే చింతపండు పులిహోరనా? అవన్నీ తర్వాత చేసుకుందాంలే కానీ ఈరోజు వరకు నిమ్మకాయ పులిహోర చేసుకుందాము. సర్లే ప్రాసెస్ ఏదో చూయించు. మేము కూడా చేసుకుంటాం ఎప్పుడన్నా నువ్వు లేనప్పుడు. ప్రాసెస్ ఏముందిరా, ఇక ఇదే ప్రాసెస్. రైస్ ఉడకబెట్టుకోవాలి, తాలింపు వేసుకోవాలి. తాలింపులో మీకు నచ్చితే జీడిపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఇంగువ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పసుపు వేసుకోవాలి, కొంచెం పులిహోర పసుపు కలర్ యాడ్ అవుతుంది, పులిహోర అనమాట. కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోవడము, ఆ పోపు అంతా రైస్లో కలుపుకోవడమే. ఇంకా పిల్లలు ఉన్నట్లయితే కాస్త క్యారెట్ తురుముకొని వేసుకోండి, బాగుంటుంది. క్యారెట్ తురుము అన్నం రైస్ ఎప్పుడు చల్లార్చుకొని ఆ తాలింపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. ఇంకా క్యారెట్ తురుముకొని వేసుకోవడమే. ఇంతకీ మన ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు? ఈరోజు మేము మా ఇంట్లో అయితే పులిహోర చేసాము. మీరే బ్రేక్ఫాస్ట్ చేశారో కమెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. లెమన్ అయితే ఒక దాంట్లో పిండేసుకొని ఆ సీడ్స్ అన్ని బయటికి తీసుకొని అలా వేసుకోండి. ఇక మా బుడతంగాడు ఆగట్లేదు, చిన్నోడు. గబగబా ఇక అలా కలిపేసాను. వాడికి ఆకలేస్తుంది అనేటప్పటికి. సో కానీ బాగా టేస్ట్గా వచ్చింది, తిన్నాడు, మంచిగా ఎంజాయ్ చేశాడు ఫుడ్ని. ఆ కలిపేటప్పుడే చూడు వాడి చేతులు ఎలా పెడుతున్నాడు. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర వేస్తే ఇక చూడు, కొరియాండర్ వేస్తే ఈ బుడ్డోళ్ళు తినరు కదా. సో అందుకని నేను కొరియాండర్ వేయలేదు. లైట్గా చిన్న కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. మీకు నచ్చితే పోపులో ఎండుమిర్చి కూడా వేసుకోండి, తినేవాళ్ళు తింటారు. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.